అప్కమింగ్ గా ఇండియాలోని హిందూ మైథాలజీ బేస్డ్ చాలా పెద్ద ఫిల్మ్స్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా బిగ్ స్కేల్ లో ఉండబోతున్నాయి. అంటే ఖచ్చితంగా జై హనుమాన్ బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఆ క్యాష్ గురించి తెలియదు కానీ ప్రాజెక్ట్ కే అండ్ అప్కమింగ్ రణబీర్ కపూర్, నితీష్ తివారీ యొక్క రామాయణ అనేది హై బడ్జెట్ లోనే ఉండబోతుంది. ఆ ఫిల్మ్స్ లోని అప్కమింగ్ గాడ్స్ యొక్క కాస్టింగ్ గురించి లేటెస్ట్ గా కొన్ని రూమర్స్, కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. కొన్ని సోర్సెస్ అయితే అవి ఆల్మోస్ట్ ట్రూ అని కూడా చెప్తున్నారు. మరి ఆ సోర్స్ నుండి వస్తున్న ఆ కాస్టింగ్ అప్డేట్స్ ఏంటి, ఆ అప్కమింగ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఏంటో క్లారిటీగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నితీష్ తివారీ యొక్క రామాయణం ఫిల్మ్ విషయానికి వస్తే, దీన్ని ఒక ట్రయల్జీ లాగా చెప్పబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ చాలా వరకు టైం షెడ్యూల్స్, ఆ కాస్టింగ్ గురించి, దీని గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. ముందుగా అయితే హృతిక్ రోషన్ ని రాముడుగా అనుకున్నారు, తర్వాత రావణుడిగా అనుకున్నారు, రణబీర్ కపూర్ ని రాముడుగా తీసుకున్నారు. వాళ్ళు చేసిన టెస్ట్ స్క్రీనింగ్ లోని రణబీర్ కపూర్ రాముడుగా చాలా యాక్యురేట్ గా షూట్ అయిన తర్వాత ఇక రాముడుగా అండ్ రణబీర్ కపూర్ ని మెయిన్ హీరోగా ఫిక్స్ చేశారు. తర్వాత హృతిక్ రోషన్ క్యాష్ నుండి తప్పుకున్నట్టు న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లోని యాష్ ని రావణుడిగా తీసుకుంటున్నట్టు న్యూస్ వచ్చింది. సీత కాస్టింగ్ లో కూడా చాలా యాక్టర్స్ నేమ్స్ వినిపిస్తూ ఫైనల్ గా సాయి పల్లవి నేమ్ వచ్చినప్పటికీ ఇంకా యాష్ గురించి అయితే ఫిక్స్ కాలేదు. ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేదు. కాకపోతే ప్రెజెంట్ వచ్చిన న్యూస్ ప్రకారం యానిమల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు రణబీర్ కపూర్ అప్కమింగ్ షూటింగ్ ఈ రామాయణం ఫిల్మ్ దే అది ఫిబ్రవరిలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మొన్నటి వరకు ఆలియా భట్ అనుకున్నప్పటికీ షెడ్యూల్ అయితే అసలు కుదరట్లేదు. సో ఈ సోర్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి షూటింగ్ షెడ్యూల్ లో జాయిన్ అవబోయే కాస్టింగ్ లోని రణబీర్ కపూర్ తోటి సాయి పల్లవి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. పర్ఫెక్ట్ గా ఈమె సెట్ అవుతుందని నాకైతే అనిపించట్లేదు. అంటే వాయిస్ ఓవర్ అనేది ఒకవేళ ఒరిజినల్ డబ్బింగ్ హిందీకి ఇచ్చినా, తెలుగుకి ఇచ్చినా, దేనికి ఇచ్చినా ఆమె వాయిస్ అనేది అంత సున్నితంగా ఉండదు. కాబట్టి సీత క్యారెక్టర్ లో ఉన్న ఆ సటిల్నెస్ అనేది కంప్లీట్ గా పోయే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. సో జోడీ పరంగా కూడా ఆలియా భట్ ని తీసుకున్నా, కీర్తి సురేష్ ని తీసుకున్నా, కేఆర్ అద్వానీని తీసుకున్నా బాగానే సూట్ అవుతారు. ఈవెన్ కృతి సనాన్ని మళ్ళీ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక యాష్ ని అయితే రావణుడిగా బాగా ఊహించుకోవచ్చు, బాగానే సెట్ అవుతాడు ఆ బియర్డ్ తోటి. సేమ్ బ్రహ్మాస్త్రలోని ఆ దేవ్ క్యారెక్టర్ కూడా యాష్ అనే రూమర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రం జస్ట్ రూమర్స్, ఎంతవరకు ఫిక్స్ చేయలేం. దాంతో పాటు ప్రెజెంట్ వస్తున్న ఆ రామాయణ షూటింగ్ సోర్స్ అప్డేట్ అయితే ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలైలోని యాష్ జాయిన్ అవుతాడు అన్నట్టు సోర్స్ లో ఉంది. కానీ ప్రస్తుతానికి ఆయన టాక్సిక్ అనే ఒక ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నారు కాబట్టి ఎలా జాయిన్ అవుతారు? సో మాక్సిమం ఈ న్యూస్ అనేది రూమర్ గానే ఆగిపోవచ్చు. చాలా మంది బాబీ డియల్ ని తీసుకోండి, ఎందుకంటే బాగా కుదిరింది వాళ్ళ వెల్నిజం. దాంతో పాటు బాబీ డియల్ కూడా రావణ్ గా బాగుంటాడని చెప్పి కూడా సజెషన్స్ వస్తున్నాయి ఫ్యాన్స్ నుండి. బట్ ఈ కాస్టింగ్ లోని రణబీర్ కపూర్ 100% ఫిక్స్ అయితే ఆ తర్వాత ఎక్కువగా మనం నమ్మగలిగేది సన్నీ డియోల్ యాస్ హనుమాన్. కొద్దిగా ఫేస్ కట్ బాగానే సెట్ అవుతుంది. ఈవెన్ ఆయన ఫిట్నెస్ గా ఫిట్ గానే కనిపించారు గదర్ 2 లోని. సో ఆ విధంగా ఆయన సెట్ అవుతారు. చాలా మంది చెప్తున్న ఆయన్ని అప్రోచ్ చేయరని చెప్పి ఎక్కువగా న్యూస్ వస్తుంది. దాంతో పాటు ఆయన యాక్సెప్ట్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఒకవేళ ఆయన తీసుకుంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, బాబీ డియోల్ ని రావణ్ గా పెట్టి సన్నీ డియోల్ వాళ్ళ బ్రదర్ ని హనుమాన్ గా పెడితే గొప్ప క్రేజీగా ఉంటుంది కాస్టింగ్ అనేది. సో ఆ సోర్స్ ప్రకారం ఓన్లీ సన్నీ డియోల్ అనే కాదు, యాష్ ని కూడా అప్రోచ్ చేయనట్టు చాలా సోర్సెస్ ద్వారా న్యూస్ వచ్చింది. కాకపోతే యాష్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇంకేవ్వలేదు. షెడ్యూల్ పరంగా లేదంటే మరి దేని గురించి ఆలోచిస్తున్నాడో క్లారిటీగా తెలియదు. అండ్ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయలేరు కదా, ఫిబ్రవరి ఆర్ మార్చ్ లోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. ఇక లక్ష్మణ్ క్యారెక్టర్ లోని కార్తిక్ ఆర్యన్ ని అప్రోచ్ అయినట్టు ఇంకా కాదు, కానీ కన్సిడరేషన్ లిస్ట్ లో ఉన్నట్టు న్యూస్ వచ్చింది. ఇంకా అప్రోచ్ అవ్వలేదు అనుకుంటా. బాగానే సెట్ అవుతాడు. కాకపోతే ఒకవేళ టీ సిరీస్ కొలాబరేషన్ ఉంటే వెంటనే వచ్చేసేవాడు, ఎందుకంటే టీ సిరీస్ తోటి ఆయన ఫిల్మ్స్ ఎక్కువగా కొలాబరేటివ్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో త్వరలోనే ఈ ఫిల్మ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా అఫీషియల్ గా రాబోతున్నాయి. నితీష్ తివారీ అయితే ట్రయల్జీ లాగా ప్లాన్ చేయడం అంటే ఖచ్చితంగా ఆయన దంగల్ రికార్డ్ ని ఆయనే బీట్ చేద్దామని చెప్పి బలంగా ఫిక్స్ అయినట్టున్నాడు. రామాయణంకి ఆ పొటెన్షియల్ ఉంది, ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా అయ్యేది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే హనుమాన్ తర్వాత జై హనుమాన్. యాక్చువల్ గా అదిరా ఫిల్మే ఆ యూనివర్స్ లో సెకండ్ ఫిల్మ్, తర్వాత జై హనుమాన్ అంటున్నారు. మరి క్లారిటీగా తెలియదు, కానీ మనం చూసిన దాని ప్రకారం జై హనుమాన్ నెక్స్ట్ ఇయర్ అన్నారు కాబట్టి ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఫిల్మ్ జై హనుమాన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. దీని మీద ఆల్రెడీ సెపరేట్ గా ఒక వీడియో కూడా చేశాను, ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి. పోతే ఇక జై హనుమాన్ లో అయితే మాత్రం మనకి యాక్చువల్ గా హనుమాన్ ఫిల్మ్ ఎండింగ్ లోని హనుమాన్ క్యామియో అయితే చూపించారు. కాకపోతే అదంతా కూడా విఎఫ్ఎక్స్ యానిమేటెడ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఫేస్ ని అయితే రివీల్ చేయకుండా కవర్ చేశారు క్లవర్ గా. అంటే సీక్వెల్ లోని ఒక కాస్టింగ్ నే, ఒక పెద్ద యాక్టర్ నే ఆ క్యారెక్టర్ గురించి తీసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే సేమ్ యాక్టర్ ని తీసుకున్న విఎఫ్ఎక్స్ యానిమేషన్, మోషన్ క్యాప్చర్ ద్వారా కూడా ఆ క్యారెక్టర్ ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎండింగ్ లో అంత పెద్ద సైజ్ లో చూపించారు. పోతే చాలా వరకు వస్తున్న రూమర్స్ మీరు కూడా వినే ఉంటారు, రానా యాక్టర్ నే మళ్ళీ జై హనుమాన్ లోని హనుమాన్ పాత్రలో తీసుకుంటున్నారు. అందువల్లనే హనుమాన్ ఫిల్మ్ ని రానా నార్త్ లోకి వెళ్లి ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి న్యూస్ వచ్చింది. నిజానికి రానా ఇప్పుడే కాదు, బాహుబలి టైంలోనే పాన్ ఇండియా యొక్క సజెషన్ ప్రమోషన్ గురించి కూడా ఆయన ఐడియాయే. దాంతో పాటు ప్రాజెక్ట్ కి యొక్క శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని ఆ ప్రమోషన్ సజెషన్ కూడా ఆయనే ఇచ్చారు. మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ మిథాలజీ క్యారెక్టర్ లోని రానా ఖచ్చితంగా బాగా సూట్ అవుతారు. దాంతో పాటు నార్త్ లో బాగా పాపులర్, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అంత పెద్ద స్టార్డమ్ అనేది ఆ టైప్ లో ఫిలిమ్స్ తీనప్పటికీ బాహుబలి, బల్లాల్ దేవా ఫేమ్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపట్టే క్యారెక్టరే.
అంటే నార్త్ లో బాహుబలి అంటే ప్రభాస్ ని ఎలా గుర్తుపడతారో బల్లాల దేవ అంటే రానాని కూడా ఖచ్చితంగా గుర్తుపట్టే క్యారెక్టర్ అనమాట. సో అలాంటి యాక్టర్ ని తీసుకుంటే ఖచ్చితంగా జై హనుమాన్ కి కూడా బాగా ప్లస్ అవుతుంది కదా. నిజానికి రానాలోని వెర్స్టైల్ టాలెంట్, యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి. సో ఆ కట్అవుట్ కి ఓన్లీ హనుమాన్ క్యారెక్టర్ నే కాదు, రావణుడు క్యారెక్టర్ ఇచ్చినా, ఎలాంటి విలన్ ఆర్ హీరో క్యారెక్టర్ ఇచ్చినా కూడా బాగా చేయగలరు. కాబట్టి ఖచ్చితంగా ఈయన చాలా బెస్ట్ చాయిస్. నిజానికి థానోస్ అంటే చాలా మంది ఎంతకు ముందు తెలిసిన కనెక్ట్ కాని వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే రానా గారి వాయిస్ వల్లనే అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగు డబ్బింగ్ లో చాలా మందికి అయింది. అండ్ లార్డ్ శ్రీరామ్ గా రామ్ చరణ్ రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ ఖచ్చితంగా చెప్పలేం. అది కొంతవరకు ఫ్యాన్ పేజెస్ నుండి వస్తుంది తప్ప అఫీషియల్ సోర్సెస్ అని చెప్పలేం. బట్ త్రిబులర్ ఎండింగ్ తర్వాత నార్త్ లో చాలా మంది టాలీవుడ్ లో రాముడిగా తీసుకుంటే రామ్ చరణ్ బాగా సూట్ అవుతాడు అనే సజెషన్స్ కానీ ఆ ట్వీట్స్ కానీ ఇవన్నీ బాగా ట్రెండ్ అయ్యాయి. కాబట్టి ఆయన తీసుకున్నా కూడా నార్త్ లో బాగా క్లిక్ అవుతుంది. అంటే జై హనుమాన్ ప్రెజెంట్ టైమ్ లైన్ లోని రాముడి క్యారెక్టర్ ఉండదు కానీ ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, అసలు హనుమాన్ రాముడికి ఏ విధమైన మాట ఇచ్చాడని చెప్పి. సో ఈ విధంగా ఒకవేళ రామ్ చరణ్ ని తీసుకుంటే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అదే, చాలా మంది చిరంజీవినే హనుమాన్ గా తీసుకోవచ్చు కదా, ఎందుకంటే చిరంజీవి కూడా హనుమాన్ ని ప్రమోట్ చేశారు కదా. ఈ విధమైన ట్వీట్స్ అయితే చేస్తున్నారు. అఫ్ కోర్స్ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారే, కాకపోతే ఆయన్ని తీసుకోలేరు. రీజన్ ఏంటంటే మొత్తం బాడీ అంతా కూడా విఎఫ్ఎక్స్ లో పెట్టలేరు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ ఏజ్ లోని అలాంటి షర్ట్ విప్పిన రోల్స్ ని చేయలేరు. దాంతోపాటు నార్త్ లో కూడా ఆయన కన్నా రానా ఎక్కువ పాపులర్ కాబట్టి రానా అయితేనే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ చిరంజీవి గారిని హనుమాన్ గా తీసుకుంటే రాముడుగా రామ్ చరణ్ ని తీసుకోలేరు. ఒకవేళ రాముడుగా రామ్ చరణ్ తీసుకున్నా ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాస్టింగ్ అనేది కుదరదు కదా. చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ లోపే ఆ ఫిల్మ్ రావచ్చు అని చెప్పి కూడా అంటున్నారు ప్రశాంత్ వర్మ. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్ గానే అప్డేట్స్ వచ్చేస్తాయి కాస్టింగ్ ఎవరు అనే దాని గురించి. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ కే సడన్ గా ప్రాజెక్ట్ కే వచ్చింది ఏంటి, ఇదంతా కూడా సైన్స్ ఫిక్షనల్ ఫ్యాంటసీ ఏదేదో అనుకుంటున్నారు కదా, కాదు, ఇదంతా కూడా మిథాలజీ స్టోరీ మీదనే బేస్ చేసుకుని తీస్తున్న స్టోరీ. సో ఖచ్చితంగా హిందూ ఏన్షియంట్ హిస్టరీ అడాప్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫిలిం లోని అమితాబ్ బచ్చన్ గారు ఇమ్మోర్టల్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నట్టు ఎక్కువ న్యూస్ వస్తుంది. లేదంటే పరశురామ్ కూడా ఇమ్మోర్టలే. సో ఈ ఫిలిం స్టోరీలోని చాలా మంది ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. అంటే కల్కి భగవాన్ కి చాలా వరకు ఈ ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ ట్రైనింగ్ ఇస్తాయి అనమాట. పరశురాముడు, అశ్వత్థాముడు, దాంతోపాటు అందులో హనుమాన్ కూడా ఇమ్మోర్టల్ క్యారెక్టరే. సో ఆ అప్కమింగ్ జనరేషన్ వరకు కల్కి వచ్చే వరకు ఈ చిరంజీవులందరూ కూడా భూమి మీద ఎక్కడో ఒక ప్లేస్ లో ఉంటారు. అండ్ హనుమంతుడైతే కాశ్మీర్ అదే మంచు కొండల్లో ఉంటున్నట్టు ఎక్కువగా అదంతా కూడా జస్ట్ ఒక ఫ్యాన్ థియరీ లాగా అనమాట. ఖచ్చితంగా హనుమాన్ క్యారెక్టర్ తో పాటు చాలా ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ యొక్క క్యామియోస్ ఈ ఫిల్మ్ లో ఉండబోతున్నాయి. ఈ ఫిల్మ్ కాస్టింగ్ లోని రానా గురించి నాకు తెలియదు, ఫిల్మ్ ప్రమోట్ చేయడం కాదు, కానీ దుల్కర్ సల్మాన్ అయితే ఫిల్మ్ లో ఉన్నారు. కాకపోతే ఆయన ఒక క్యామియో గెస్ట్ అపీరెన్స్ గా కనిపించబోతున్నారు. పోతే ఈ ఫిల్మ్ లోని లార్డ్ హనుమాన్ క్యారెక్టర్ కూడా గెస్ట్ అపీరెన్స్ గా దుల్కర్ సల్మాన్ ని యూజ్ చేసుకోవచ్చు అని చాలా మంది అంటున్నారు. మరికొంతమంది ఇలాగా పోస్టర్ లో ఎవరో కనిపిస్తే అది దుల్కర్ సల్మాన్ అంటున్నారు, కానీ ఇంత చిన్న క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఆయనకి ఎవరు. ఫిల్మ్ లో వర్క్ చేసే వాళ్ళు దుల్కర్ సల్మాన్ క్యామియో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని అంటున్నారు. సో అంత ట్రెండింగ్ అవుతుందంటే అది ఖచ్చితంగా హనుమాన్ సర్ప్రైజింగ్ క్యామియో కాకుండా ఇంకేమవుతుందని నా ఒపీనియన్. రానా అయితే ప్రాజెక్ట్ తో పాటు ఆయనకంటే ఒక సపరేట్ షెడ్యూల్ ని, ఒక ప్రాజెక్ట్స్ ని కూడా ఆయన ప్రమోట్ చేసుకున్నారు. సో చాలా మంది ప్రాజెక్ట్ కే అండ్ ఒక పెద్ద ఫ్రాంచైజ్ సూపర్ హీరోస్ అందరూ కూడా సీక్వెల్స్ చాలా ఫిల్మ్స్ వస్తాయి ఒక యూనివర్స్ లాగా. సో చాలా మంది సూపర్ హీరోస్ అనుకున్నప్పటికీ నాగ్ అశ్విన్ అది ఒక స్టాండ్ లోన్ ఫిల్మ్ అని మాత్రమే చెప్పారు. సో ఫ్రాంచైజ్ సీక్వెల్స్ అని చెప్పి ఆయన చెప్పలేదు. బట్ నాకైతే స్టిల్ డౌట్ ఉంది, ఎందుకంటే కమల్ హాసన్ గారి ఫిల్మ్ లోని ఎక్కువ సేపు అయితే షూటింగ్ లోని జాయిన్ అవ్వలేదు. సో కమల్ హాసన్ గారు కేవలం అరగంటో పావు గంటో సేపు విలన్ క్యారెక్టర్ పెట్టరు కదా. సో ఖచ్చితంగా ఆయన పార్ట్ కనెక్ట్ అయి ఉంటారు, లేదంటే ఆయన క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం సీక్వెల్ ఉండదన్నారు. బట్ నేను అనుకునేది చాలా వరకు ఈ టెంపుల్స్ ని, ఈ స్టాట్యూస్ ని విరగొట్టడం అనేది ప్రాజెక్ట్ కేలో విలన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా రాముడిని భూమి మీద కొలిచేంత వరకు హనుమంతుడు భూమి మీద ఉంటాడని చెప్పి మన ఏన్షియంట్ హిస్టరీలోని డీటెయిల్స్. సో ఆ విధంగా ఎవరో రాముడి విగ్రహమో స్టాచ్యూనో టెంపుల్ నో బదులు కొడుతున్నప్పుడు హనుమంతుని క్యామియో ఉంటుందని చెప్పి జస్ట్ గెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఎవరు అనుకుంటున్నారు ప్రాజెక్ట్ కేలోని ఈ హనుమాన్ క్యారెక్టర్ చేసేది? దాంతోపాటు మరి ఇంకొన్ని ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఎవరు కనిపిస్తే బాగుంటుంది, అందులో ఏ యాక్టర్స్ ని తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.